మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దుబ్బగూడెం గ్రామంలో గోనెల శ్రీనివాస్ శ్రీలత ఆధ్వర్యంలో అమరుడు శ్రీకాంచారి 16వ వర్ధంతిని జరుపుకున్న ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో కొమ్ముల బాపన్న, చిన్న భీమయ్య, భోగి పోషం, సిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కాశీపేట మండల కేంద్రంలో దుబ్బగూడెంలో ఏదైతే తెలంగాణ కోసము మన నిప్పంటించుకొని అమరుడైన శ్రీకాంతచారి వర్ధంతిని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ శ్రీకాంతచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకున్నాము. ఏదైతే 2009 నవంబర్ 29న మరి ఆయన ఏదైతే హైదరాబాద్ ఎల్బీ నగరు దగ్గర అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఆయన పెట్రోల్ పోసుకొని మరి ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 3 నాడు తుదిశ్వాస విడిచిండు. కాబట్టి ఆయనను తెలంగాణ మణిదశ అమర వీరుడిగా గుర్తింపు వస్తుంది. ఈ తెలంగాణలో చాలామంది అమరులు మరి ఈ తెలంగాణ కోసము మరి పోరాడి అమరులైన వీరులందరికీ కూడా మరి వరకు ధన్యవాదాలు తెలపాలి, జోహార్ తెలపాలి. ఇవాళ వాళ్ళ అమరత్వంతో ఇవాళ తెలంగాణ సిద్ధించింది. ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాము. మన వనరులు, మన ఉద్యోగాలు ఇవన్నీ కూడా వచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ త్యాగాల ఫలితమే ఇవన్నీ జరుగుతున్నాయని మనం గుర్తించుకోవాలి. విద్యార్థుల అమరులను గుర్తించుకోవాలి. ఏదైతే ఈ అనుభవిస్తున్నామో మరి ఇవన్నిటిని కూడా వాళ్ళ త్యాగాలను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం వాళ్ళ వర్ధంతులు మరి నిర్వహించుకోవాలని నేను తెలంగాణ మన ప్రజలకు, ప్రజా సంఘాలకు తెలంగాణ ఏదైతే ఈ భవిష్యత్తులో యూత్ ఉన్నదో యూత్ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని, వాళ్ళ ఆశయాలను తీసుకొని తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని నేను తెలంగాణ అమర వీరులకు జోహార్, జోహార్ అమరుడు శ్రీకాంతచారికి.